హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు కోడిగుడ్డు ఎల్లిపాయ కారం కర్రీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా ఎల్లిపాయ కారంతో రైస్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అలాంటిది ఎగ్ కర్రీ ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక 15 వరకు ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, అలాగే కారం మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పు కూడా కారంకి సరిపడా వేసుకోండి. అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు వేస్తున్నానండి. ఇవన్నీ వేసేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరి ముద్దలాగా అయ్యేటట్టు చేయకండి, కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇవి ఎగ్స్ అండి, 6 ఉడకబెట్టానండి, కానీ ఒకటి పాడైపోయింది, అందుకని 5 ఉన్నాయి. అయితే ఇలా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి ఈ తరిగిన ఉల్లిపాయ వేసేసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ మరీ డార్క్ బ్రౌన్ వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కుక్ అయ్యాక ఇలా ఈ కొంచెం పసుపు ఇవి 2 వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా వేసేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసేసుకోవాలి. ఇది మొత్తం యాడ్ చేస్తున్నానండి, నేను చేసి పెట్టుకున్న కారం మొత్తం. ఇలా మొత్తం వేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం ఇంక్రీజ్ చేయకండి, లో ఫ్లేమ్లో పెట్టేసి. అలాగే ఇక్కడ నేను కొంచెం కారం నాకు తక్కువైనట్టు అనిపిస్తుందని ఇంకా కొంచెం కారము, కొంచెం మళ్ళీ ఉప్పు వేస్తున్నానండి. మీకు ఫస్టే సరిపోతే కనుక మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా వేసేసి ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్లు ఉన్నాయి కదండి, ఇవి ఇలా హాఫ్ కట్ చేసుకున్నానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే యాజ్ టీస్గా గుడ్లు అలానే వేసేసుకోవచ్చండి. దానికి కొంచెం నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎగ్స్ అన్నీ ఇలా పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచుకోవాలండి. తర్వాత ఒక 1-2 మినిట్స్ అట్లా అయ్యాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. యాజ్ టీస్గా గుడ్డు ఉంటే కనుక ఇట్లా ఏమి ఇబ్బంది అవ్వదండి. ఇలా ఇది మాత్రం కట్ చేసి పెడితే మాత్రం స్లోగా ఇలా టర్న్ చేసుకోండి. మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలానే ఇటు సైడే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇంకొకసారి అవతల సైడ్ టర్న్ చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఎగ్ మళ్ళా లోపల ఉన్న ఎల్లో యోక్ ఉంటుంది కదండి, అది మొత్తం ఇట్లా ఎగ్ కర్రీలో పడిపోకుండా స్లోగా ఇలా టర్న్ చేసేసుకోండి. ఇలా మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా, చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ కూడా ఏం లేదండి, మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసేసి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలండి. నోరూరించే రుచికరమైన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అండి. రైస్తో చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.